ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించినందును బట్టి ప్రభు పరిశుద్ధ విలువైన నామమునకు ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బలిభాషలు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తరచుండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాషలు. నేటి దిన ధ్యాన వాక్యం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మీరు మరలి వచ్చి ఓరకునుటి వలన రక్షింపబడెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించుగా. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిబిడలను పాలిభాగం చేస్తున్నారు. నడిపిస్తున్న నీ దాసును బలపరుచును, మరింత బలపరిచి దీవెనతో నింపండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట మనము చాలాసార్లు వినే ఉంటాం. అయినప్పటికీ మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఆత్మ నడిపింపుదరు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట హెచ్చరిక అనుకోవచ్చు, లేక ఆహ్వానం అని కూడా అనుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఎంత నెమ్మది కలిగి ఉంటే అంత దీవెన పొందుకుంటాం అనేది కూడా మనం గమనించాలి. తొందరపడకూడదు. దేవుని ఆశీర్వాద కొరకు, దేవుని దీవెన కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము తొందరపాటు అనేది చాలా కష్టం. చూడండి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తొందరపడాడండి. దేవుడు ఎప్పుడు కూడా తొందరపడ, ఎందుకంటే సమస్త కార్యాలు కూడా ఆయన యొక్క సర్వాధికారము కింద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. ఈ జ్ఞానము మనలను ఆందోళన చెందకుండా కాపాడుతుంది. ఆదికాండంలో ఇష్మాయిలు జన్మం గురించి మనం చూస్తాం. ఆ ఇష్మాయిలు జన్మము ఎలా వచ్చింది అని అంటే అబ్రహాము యొక్క తొందరపాటు వల్ల జరిగింది. అది అందువల్ల దేవుని యొక్క సంపూర్ణ చిత్తము యొక్క స్థానంలో అనుమతించబడినటువంటి ఆయన చిత్తము చోటు చేసుకుంది. నేటి వరకు ఇష్మాయేలు సంతానపు వారు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారికి, లేక దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారికి విరోధంగా పోరాడుతూ ఉన్నారు. వీళ్ళు గమనించండి, ఆ తొందరపాటు నిర్ణయం అనేది మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది, దేవునికి విరోధంగా చేసిన సత్యాన్ని మనం గమనించాలి. మనము దేవుని చిత్తంలో సాగిపోవడం వల్ల మన కార్యాలన్నీ కూడా వెంటనే జరిగిపోవాలనుకోవడం చాలా పొరపాటు అండి. దేవుని అర్థశాస్త్రంలో కొంచెము సేపు అనే మాటకు ఒక దినము మొదలుకొని 1000 సంవత్సరముల వరకు అనే అర్థం కూడా స్ఫురించవచ్చు. ఒకసారి మనము దేవుని చిత్తము, దేవుని సంపూర్ణ చిత్త ప్రకారం చేయుచున్నామని గ్రహించినప్పుడు మనము నిశ్చింతగా ఉండి విశ్వాసం వలన జీవించడానికి అవకాశం కొనసాగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సాధన సంపత్తి ద్వారా బయటపడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేద్దండి. మన సొంత ప్రయోగాల వల్ల పాపము నుండి, దోషము నుండి, దేవుని కోపం నుండి బయటపడడం సాధ్యము కాదు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో విపత్కరమైన పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. అయితే ఆ అనుమతులు ఏమండి మనలను బయలుపరచడానికి కానీ విసర్జించడానికి ఏమాత్రం కూడా కాదు. మనల్ని పాడు చేయాలని కాదా వచ్చేవి, మనల్ని కట్టడానికి కొరకే ఉన్నాయి. మన జీవితముల యొక్క శ్రేష్టతను మెరుగుపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేడు పిల్లలు మనం గమనిస్తే ఈ దినము అక్టోబర్ 14 ప్రపంచ ప్రమాణాల దినం. ఈరోజు హెబ్రీ గ్రంథంలో విశ్వాస వీరుల జాబితాలో ఆ యొక్క అధ్యాయంలో పూర్వకాలపు దైవభక్తి గల స్త్రీల పట్టిక కూడా ఉంది. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధరణలు పొందారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది.
కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధరణ పొందగోరి విడుదల నొల్లక ఏం చేశారట, యాతన పెట్టబడ్డారట. వీళ్ళు గమనించండి, ఒక మాట చెప్తాను. స్వస్థత నొందడం మాత్రమే దేవుని దీవెనని నేటి రోగగ్రస్తమైనటువంటి నవీన వేదాంత శాస్త్రం బోధిస్తుంది. కేవలం నీ రోగమునకు స్వస్థత కలగడమే దేవుని దీవెన అంటే అది పొరపాటండి. అయితే ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే కనుక మరి దేవుని చిత్తానుసారంగా లేక దేవుని సముఖమునకు మనల్ని నేరుగా తోడుకుని వెళ్ళేటువంటి మరణం యొక్క సౌభాగ్య విశేషం ఏంటి? మనము దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామని ప్రతి విషయం మనకు తేటగా అర్థమైపోదు. ప్రశ్నలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ సందేహాలు మాత్రం ఉండొద్దు. దేవుని విషయంలో కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. అయితే ప్రశ్నలుగా మిగిలిపోతే మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏదో ఒకటి వాటికి జవాబిస్తాడు. అంతేగాని సందేహం అనేది ఎప్పుడు కూడా ఏర్పడదు. ఒక్కసారి సందేహం వచ్చింది అని అంటే ఏమంటే మనం దేవుని దూరం. ఆనాడు ఆదాము అవ్వలు చేసిన పరిస్థితి అదే. అపవాది వచ్చి సందేహం పెట్టాడు అవ్వగారి యొక్క మనస్సులో, ఇది నిజమా అనగానే వెంటనే తన పరిస్థితి తారుమారైపోయింది. పిల్లలు గమనించాలి. మనము మన సహనము లేకపోవడం వల్లే దేవుని దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దేవుని మనం ఇప్పుడు కూడా దాటి వెళ్ళిపో. అదే సమయంలో సోమరితనం వల్ల వెనకబడిపోను కూడదు. దేవుని చిత్తము తెలుసుకొని ఏమీ చేయకుండా ఉన్నటువంటి సోమరికి ఆయన తన చిత్తాన్ని ఎందుకు బయలుపరుస్తాడు? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని బయలుపరిచే క్రమం వెళ్ళేవారికే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. సోమరితనం అనేది బుద్ధిహీనతగా పౌలు భక్తులు పిలుస్తూ ఉన్నాడు. పౌలు మాటలో చెప్పాలంటే సమయము పోని ఒక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నడుచుకునే వారు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలరు. కనుక పిల్లరా, ఉదయకాల సమయంలో మనం ఊరకుండడం వల్ల, నెమ్మదిగా ఉండడం వల్ల, ప్రశాంతంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? దీవించబడతాం, రక్షణలో ఉంటాం. కనుక ఉదయకాల సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రణాళిక విషయంలో, దేవుని నిర్ణయాల విషయంలో మనలో ఎవ్వరికి కూడా తొందరపాటు రానియకుండా జాగ్రత్త పడదాం. ఆ జాగ్రత్తగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడు, మీకు స్తోత్రాలు. కొన్నిసార్లు మేము తొందరపాటు నిర్ణయాలతో నీ సన్నిధికి దూరం అయిపోతున్నాం. నీ వాక్యాన్ని వ్యతిరేకం జీవిస్తున్నామేమో. అలాంటి మా అందరికీ ఈరోజు నీ వాక్యం ద్వారా తొందరపడొద్దు, నెమ్మదిగా ఉండండి, సహనం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. వాక్యం సెలవిచ్చినట్లుగా మేము నీ సన్నిధిలో అట్టి ప్రకారం నడుచుకోవడానికి నీ మార్గము సరళం చేసి కృపతో బలపరచు. ఎత్తుబడిన మాటలు వింటున్న బిడ్డలు అందరూ జీవితంలో ఫలింపొచ్చండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.